పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. వైఎస్ఆర్సీపీ పోరు బాటకు సై అంటోంది. అధికార కూటమితో తాడో పేడో తేల్చుకునేందుకు యాక్షన్ ప్లాన్ను రెడీ చేస్తోంది. కూటమి పాలనా వైఫల్యాలను ప్రజల్లోకి మరింత బలంగా తీసుకువెళ్లేందుకు కార్యాచరణను సిద్ధం చేస్తోంది. ఇందుకోసం వైఎస్ఆర్సీపీ అనుబంధ విభాగాలు సన్నద్ధం అవుతున్నాయి. ఏపీలో కూటమి అరాచకాలు పతాక స్థాయికి చేరాయి. ప్రజలు పరిపాలనను పూర్తిగా గాలికి వదిలేసింది చంద్రబాబు సర్కార్. వైఎస్ఆర్సీపీ శ్రేణులే టార్గెట్గా అక్రమ కేసుల్లో ఇరికించి పైశాచిక ఆనందం పొందుతోంది. ఎన్నికల్లో కూటమి ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా అమలు చేయకుండా వారిని నిలువున ముంచేసింది. దీంతో ప్రజల తరపున పోరాటాన్ని మరింత ఉధృతం చేసేందుకు వైఎస్ఆర్సీపీ సిద్ధమైంది. ఏపీలో ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ తప్పితే ఏ పార్టీ లేదు. ప్రజల తరపున పోరాటం చేస్తున్న వైఎస్ఆర్సీపీని తీవ్రంగా ఇబ్బంది పెట్టేందుకు మిగిలిన పార్టీలన్నీ కట్టగట్టుకుని కుట్రలు కుతంత్రాలు చేస్తున్నాయి. ప్రభుత్వాన్ని ప్రశ్నించే నేతలపై అక్రమ కేసులు బనాయించి అరెస్టులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్లాన్ బిని రెడీ చేస్తున్నారు. అనుబంధ విభాగాలను పూర్తి స్థాయిలో సన్నద్ధం చేస్తున్నారు. పార్టీకి మొత్తం 30 అనుబంధ విభాగాలు ఉన్నాయి. మహిళ, యువజన, విద్యార్థి, రైతు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల విభాగాలతో పాటు అన్నింటినీ పూర్తి స్థాయిలో రెడీ చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర, జిల్లా స్థాయి వరకు కమిటీల నియామకాలను పూర్తి చేసింది వైఎస్ఆర్సీపీ. ఇక నియోజకవర్గ, మండల, గ్రామ స్థాయిలో కమిటీలను పూర్తి చేయాల్సి ఉంది. ఇప్పటికే కొన్ని నియోజకవర్గాల్లో చాలా వరకు నియామకాలు పూర్తి చేసిన మిగతా నియోజకవర్గాల్లో కూడా వేగవంతంగా కమిటీలను నియమించే పనిలో పార్టీ అధినాయకత్వం ఉంది. సమర్థులైన వారిని గుర్తించి వారిని పదవుల్లోకి తీసుకుంటున్నారు. ఇలా కమిటీలన్నీ పూర్తయితే మొత్తం 30 అనుబంధ విభాగాలకు కలిపి దాదాపు 14 లక్షల నుంచి 18 లక్షల మందితో ప్రత్యేక సైన్యం సిద్ధమవుతుంది. మన ఆర్గనైజేషనే మన పెద్ద వెపను టూలు. ఎవరికి వాళ్ళు ప్రతి సెల్ కింద ఉన్న ఒక మాడ్యూల్ లాగా వాళ్ళ స్థానిక సమస్యల మీద వాళ్ళు రియాక్ట్ కాగలగడం, అలాగే జిల్లా స్థాయి, రీజనల్ స్థాయి అయితే దానికి సంబంధించి రీజనల్ లెవెల్లో రియాక్ట్ కావడం, స్టేట్ లెవెల్ అయితే ఇక్కడ నుంచి ఆలోచించి ఇచ్చిన దానికి స్టేట్ అంతా రియాక్ట్ కాగలగడం. మన అంచనా ప్రకారం 14 నుంచి 18 లక్షల మంది దాకా వస్తారని ఈ అన్నీ కలుపుకుంటే. సో వీళ్ళందరూ ఇదే మన బలం మొత్తం. సో దీనికోసం అని చెప్పి కమిటీల నిర్మాణం మీద మనం ప్రధాన పార్టీ కావచ్చు, లేదంటే అనుబంధ విభాగాలు కావచ్చు, దీని మీద ఎక్కువ దృష్టి పెట్టమని చెప్తున్నాం. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న అరాచకాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలు కొనసాగుతున్నా ఏమాత్రం పట్టించుకోవడం లేదు. సంక్షేమ పథకాలపై ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టి జైలు పాలు చేస్తున్నారు. కూటమి మంత్రులు, ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో యథేచ్ఛగా సహజ వనరుల దోపిడీ జరుగుతోంది. రెడ్ బుక్ పేరుతో కూటమి చేస్తున్న దుర్మార్గాలను గట్టిగా ఎదుర్కొనేందుకు వైఎస్ఆర్సీపీ సన్నద్ధమైంది. అందులో భాగంగానే పార్టీకి అనుబంధంగా ఉన్న విభాగాలు అన్నింటినీ పూర్తి స్థాయిలో నిర్మాణం చేపడుతున్నారు. ఒక్కో జిల్లా విభాగానికి అధినేత పిలుపునిస్తే అప్పటికప్పుడు కనీసం 5 నుంచి 10,000 మంది రెడీగా రోడ్డు మీదకు వచ్చి ప్రజా పోరాటాలు చేసేందుకు సిద్ధంగా ఉండేలా కార్యాచరణను సిద్ధం చేస్తున్నారు. ఇప్పుడు 1 ఇయర్ అయిపోయింది. ఈ 1 ఇయర్లో చూస్తే ప్రజలు ఎంత ఇబ్బందులు పడతారో మన కళ్ళెదురుగా మనం పల్లెల్లో చూస్తున్నాం. ఈరోజు వాళ్ళని ప్రతి ఒక్కరు కూడా బాధపడే పరిస్థితిని మనం చూస్తున్నాం. మనలో మనం కూడా సమన్వయం చేసుకుంటూ డెఫినెట్గా మనందరి లక్ష్యం ఒక్కటే, ఎలక్షన్లు ఎప్పుడు వచ్చినా జగనన్నను ముఖ్యమంత్రిని చేసుకోవాలి. చేసుకుంటేనే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలకు మంచి జరుగుతుంది, ఈ రాష్ట్రం కూడా అభివృద్ధి పథం వైపు నడిపిస్తుందని నమ్ముతూ, ఏది ఏమైనా ఎన్ని కష్టాలు, కేసులు ఎదురైనా ప్రజా సంక్షేమమే తమ అభిమతం, ప్రజా సమస్యల పరిష్కారమే తమ పదం అన్నట్లుగా అనుబంధ విభాగాలను రెడీ చేస్తున్నారు. దీంతో పదాతి దళం ఒక సైన్యంలాగా రెడీ అయ్యి పోరాటాలకు సిద్ధం అవుతుండడంతో వైఎస్ఆర్సీపీ శ్రేణుల్లో ఫుల్ జోష్ కనిపిస్తుంది.